జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ గారిని చాలా కోరుచున్నాను. రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ గారు మరియు ఆయన మిత్ర బృందం రావడం, 3 మండలాలకు సంబంధించి మానవ ఐక్య వేదికగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి జిల్లా అధ్యక్షుడు జక్కుల కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాం. ఈ బాలమహన్ అడిగింది మనమందరం కూడా ఎలా ఐకమత్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి అనే విషయాలను కూడా అన్నగారు మనకు వివరిస్తాడు. ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ముత్యాల ప్రసాద్ చెప్పినట్టు వర్గీకరణ జరిగిపోయింది. ఒక్కొక్కటి జరుపుకుంటూ పోతున్నారు, అంటే మనం నిద్రపోతున్నట్టు లెక్క. కాబట్టి మనం ఉద్యమం రూపంలో మనము ఇంకనైనా మేల్కోకపోతే అదే మొన్న రిజర్వేషన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏమంటారు దళిత కిషోరులు ఎస్సీల నుంచి తొలగిస్తామనేది ఒకటి తీసుకొచ్చారు. మరి అన్నగారు చెప్పారు మన ఐక్యత లేదని, మనం ఎక్కడో ఉన్నామని. ఒక్కటే ఒక మాట నేను ఎక్కువ మాట్లాడను. ఆయన ఎదురు చూసి మోసపోకుమా, వ్యాధి మరసి నిదురపోకుమా. పాట కంఠశాల మాట్లాడారు. దీంట్లోనే అర్థం తెలుసు కదా. పండుగలు తెల్లారుదామని ఉదయం లేచేవాళ్ళము, 6 గంటలకు లేచిన ఇబ్బంది పోనేటటువంటి ఇదేం అనుకునేటువంటి మంతతనము, మానవుకునేటువంటి మంతతనం ఏంటంటే అదే. ఉదయాన్నే లేచి పిల్ల బాబులను చూసుకొని, ఇల్లు వాకిలు చూసుకొని, భార్య భర్తలు పనులకు పోయి పని చేసుకుని వచ్చి బిడ్డలు తప్పుకుంటూ మనం పడుకుంటూ మనకు కావాల్సినవి తీర్చుకుంటూ ప్రజల కోసం మళ్ళీ మనం ఏదైనా ఉపయోగపడతామని చెప్పాల్సినటువంటి మాటని అన్నగారు చెప్పారు. చక్కటి మాటలు చేశారు, వారికి ధన్యవాదాలు. అన్నగారు, నాకు 70 ఏళ్ళ వయసు. మా మిత్రుడు అంతా విలేకరులు ఉన్నారు. అయ్యా ముసలుడు అయ్యావు నువ్వు, నీకెందుకయ్యా ఇంత శ్రమ, నీకు ఒక క్యాడర్ లేదు, ఏమీ లేదు, ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉంటావు, ఏం చేస్తావు, నాకు ఒక ఆతృత. ఎందుకంటే వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని అందరూ ప్రయాసపడి ఎటు తీసుకున్న చుట్టూ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నుంచి ప్రతి ఒక్కరు ఒక్కసారిగా మనం పోయి పిలవగానే వాళ్ళలో కూడా చైతన్యం వచ్చిందంటే మనలో కూడా ఇప్పుడే మొదలైంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తక్కువ కాదు. ప్లస్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నల్లి రాజేశన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇవాళ మనకు సమయం చాలా ఇప్పటికే ఎక్కువైపోవడం వల్ల ఈ కార్యక్రమం తొందరగా ముగించుకోవాలనుకుంటున్నాము. కానీ ఇక్కడ క్యాడర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదేమీ అలంకారం కాదు, కిరీటం కాదు. క్యాడర్ తీసుకుని క్యాడర్కు న్యాయం చేయగలిగిన వాళ్ళు మాత్రమే క్యాడర్ తీసుకోవాలి, ఒకరితో కార్యక్రమం కాదు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేయడానికి ఒక వారం 10 రోజుల ప్రయాసం ఉంది దీని వెనక. కాబట్టి ఈ క్యాడర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం జాతి కోసం పనిచేసే వాళ్ళు క్యాడర్ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ ఆసక్తి ఉన్నవారైతే చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండి ముందుకు వస్తే వాళ్ళ కమిటీలో కూడా తీసుకుంటాము. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుకుంటా పోతే చాలా టైం అవుతుంది. కాబట్టి ఇంకా మాట్లాడించిన చాలామంది ఉన్నారు కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం, మీ అందరి జయమీయులు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయ్, మరి కిరణ్, మన గతంలో పనిచేసిన మరి నాకంటే సీనియర్ లెవెల్ అందరూ, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా మేము నా తరఫున మన రాష్ట్ర దారి తరఫున మీ అందరికీ జయమేమో తెలియజేసుకుంటాను. ఈరోజు మనం రాష్ట్రంలో దేశంలో ఈరోజు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు, మనకి ఏ కష్టపడుతుందో మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం ఈరోజు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తీసుకొచ్చారు మనం. ఎందుకంటే దళితులు హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలో కనుక వెళితే వాళ్ళకి రిజర్వేషన్ ఉండదని చెప్పని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది దొడ్డుదారు తీసుకొచ్చిన ఆర్డర్. ఏ ఆర్డర్ అయినా కానీ ప్రెసిడెంట్ ఆర్డర్ అయినా ఏ ఆర్డర్ అయినా సరే దాన్ని కొనసాగించాలంటే ముందు ఎటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా ఈ 1950 ఆర్డర్ ఎప్పుడో పెట్టిన ఆర్డర్ నుంచి ఇప్పుడు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారంటే గతంలో
కారణం చేస్తుండు ఇలాంటి ఎన్నో ఉద్యమాలు అందరూ కలిసి చేశారు. ఈ మానవాళి దళితులందరూ కలిసి ఉంటే రానున్న రోజుల్లో మనకు ప్రమాదం, వీళ్ళు ఏదో విధంగా విడగొట్టాలి అన్న పరిస్థితులు ఏం చేయాలంటే ఈ బోధన తీసుకొచ్చి ముందు మనలో చీలికి తెచ్చారు. మందకృష్ణ మాధవ్ గారు మరి సభ అయితే పెడితే మా మాదిగలకు అన్యాయం జరిగిందని హైదరాబాద్లో మీటింగ్ పెడితే మోదీ గారు అత్తుకొని మరి మీకు వర్గీకరణ చేసామన్నారు. మందకృష్ణ మాధవ్ గారు ఏమంటున్నారంటే నన్ను ప్రేమతో కౌలించుకున్నారు అనుకుంటున్నారు. కాదు, ప్రేమతో కౌలించిన కౌలికలని దుష్ట రాష్ట్ర కౌగిలియం. వర్గీకరణ చేసిన వెంటనే ఏం చేయడం? నేను నల్లి రాజేష్ బాలమాట రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు దేశంలో మరి రాష్ట్రంలో మరి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్టికల్ అన్నట్టు తీసుకొచ్చారు. ఒక దొడ్డుదారిలో తెరైన ఆర్టికల్ ఇది ఆర్డర్ ఇది తీసుకొచ్చి హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలో మారితే దళితులకి రిజర్వేషన్లు వర్తించాలని చెప్పని మరి ఈరోజు చెప్పుకొస్తూ దళిత క్రైస్తవులకి దళితుల్ని అనగదొక్కడానికి కానీ ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. నేను దళిత సోదరులకు కూడా చెప్తాను, క్రైస్తవ సోదరులకు అందరూ కూడా చెప్తాను, దళిత క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వచ్చి మనం ఉద్యమం కనుక చేయకపోతే లేకపోతే రాబోయే రోజులు చాలా ప్రమాద ఘటికలు మనం ఎదుర్కోవాల్సిన. ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ ఎందుకంటే తీసుకొచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో 6 నెలల లోపల పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఏం ప్రవేశపెట్టిన పరిస్థితులు ఏం లేదు. మరి ఎటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా మరి రాజ్యాంగంలో ఎక్కడా కూడా మరి దళితులకు క్రైస్తవ మతంలో మారితే మీకు రిజర్వేషన్ ఉండమని ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో ఎక్కడా లేని పదాన్ని తీసుకొచ్చాం. మీరు ఏదో ప్రెసిడెంట్ ఆర్డర్ని తీసుకొచ్చేసి దాంట్లో చేర్చి తీసుకొని పెట్టేసి దొడ్డుగా తీసుకొచ్చేసి ఈరోజు దళిత క్రైస్తవులకు లేదంటే ఊరికే పరిస్థితి లేదు. మేమందరం ఈరోజు దక్షిణ భారతదేశంలో 35 కోట్ల మంది జనాభా ఉన్నాం, దళిత మైనారిటీ దళితులు. వీరితో పాటు దేశంలో దళితులు అందరూ కూడా బయటకు వచ్చి రోడ్డు మీద దీన్ని ఉద్యమం చేస్తే మీ పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కొలు తెరిచి ఈ ఆర్డర్ ఏదైనా రద్దు చేయండి. మీ సౌలభ్యం వరకు కాశ్మీర్లో 370 రద్దు చేశారు కదా, 35 రద్దు చేశారు కదా, మరి ఇదే రద్దు చేయరు. ఇన్ని కోట్ల మంది దళితులకి ఇది నష్టం చేకూరుస్తుందంటే మీరు కిందకి రారా? అంటే ఇది ఎక్కడ రద్దు చేస్తే దళితులు ఉద్యోగాల్లోని ఆర్థిక ఎదిగిపోతారేమని భయంతోనే కదా మీరు ఇది చేస్తున్నారు. ఎంతకాలం మా దళితులను అనగదొక్కోవాలని చూస్తారు మీరు. మీరు ఎలా అనగదొక్కాలని మీరు చూసినప్పుడల్లా మేము బంతులకు పైకి లేస్తేనే ఉంటాం. గుర్తుపెట్టుకొని మేము అందరూ కూడా చెప్తున్నాం, రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నాం. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకి, ప్రతిపక్షంలో ఉన్న గతంలో పనిచేసిన ఎంపీలు అందరికీ కూడా చెప్తున్నాం, మీరందరూ మీ కలం ఇప్పండి. ఓట్ల కోసం వాడుకుంటే కాదు దాదిని. రాజ్యాంగం బద్ధంగా ఏదైతే ఉందో మాకు రాజ్యాంగంలో లేని పదం తీసుకొచ్చండి, మాకు దళిత క్రైస్తవులకి మేము ఇది ఒప్పుకోం అంటే మేము ఒప్పుకోం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళి ఉద్యమం తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని 27 జిల్లాల కలెక్టర్ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు ఇది రద్దు చేయకపోతే చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ జైపెట్టుతో మీరు అన్ని రాజేష్ ప్రెసిడెంట్ ఆర్డర్ వెంటనే 1950 ప్రెసిడెంట్ ఆర్డర్ వెంటనే